ఈరోజు వీడియోలో అయితే చుక్క పెరుగు కానీ చుక్క మజ్జిగ కానీ లేకుండా మిరపకాయలను ఎలా ఊరబెట్టుకోవాలో చూద్దాము. అది కూడా చాలా సింపుల్గా చేసేద్దాము. దిస్ ఈజ్ ప్రియా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ చల్ల మిరపకాయలు చేయడానికి నేను 1 కేజీ పచ్చిమిర్చి తీసుకోవడం జరిగింది. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఉన్నవే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కారం లేనివైతే మరీ చప్పగా ఉంటాయి. మనం వేసే ఫ్లేవర్స్ తప్ప అందులో కారం ఉండదు. అందుకని నేను కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకోవడం జరిగింది. అది కూడా కూరకు తెచ్చుకున్న పచ్చిమిర్చి నేను ఇలా ఊరమిరపకాయలు చేస్తున్నాను. ముందుగా అందులో ఉన్న పండు మిరపకాయలు, అలాగే విరిగిపోయిన మిరపకాయలు, అలాగే నలిగిపోయిన మిరపకాయలను తీసేసుకోవాలి. వాటిని సెపరేట్ చేసిన తర్వాత మిగిలిన మిరపకాయలను 2 భాగాలుగా 2 పాత్రల్లో నీళ్ళు వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలపై ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది. ఆ తర్వాత చేతితో చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళతో చక్కగా 2 సార్లు క్లీన్ చేసుకొని తడి లేకుండా పొడి బట్ట మీద ఆరబెట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఈలోగా చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 2 చెంచాల ధనియాలు, 2 చెంచాల రాళ్ళ ఉప్పు, 2 చెంచాల జీలకర్ర, 1 చెంచా పసుపు, 1 చెంచా నిమ్మ ఉప్పు వేసుకోవాలి. నిమ్మ ఉప్పు లేనివారు నిమ్మరసం కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఈ పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తడి ఆరిపోయిన పచ్చిమిర్చిని చాకుతో ఇలా ఒకవైపు ఘాటు పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అన్ని ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని ఒక లోతైన పాత్రలోకి తీసుకోవాలి. నేనైతే ఎక్కువ కాలం నిల్వ ఉండే వాటిలో నిమ్మ ఉప్పు వేస్తాను. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వాడుకోవచ్చు. లోతైన పాత్రలో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ను కొంచెం కొంచెం వేసుకొని చేయి పెట్టకుండా గిన్నెను కదుపుతూ కలుపుకోవాలి. మనం చేయి పెట్టి కలిపితే పచ్చిమిర్చి ముక్కల్లా ఇరిగిపోతాయి. అందుకని ఇలా గిన్నెని కుదుపుతూ కలుపుకోవాలి. నేనైతే 1 చెంచా వాటర్ యాడ్ చేశాను. మనం వేసిన పౌడరు డ్రైగా ఉంది కాబట్టి కొంచెం చెమ్మ తగిలితే పచ్చిమిర్చికి ఈ పౌడర్ అనేది అంటుకుంటుంది. ఇలా మనం చేసి పెట్టుకున్న మొత్తం పౌడర్ వేసి కలిపిన తర్వాత మూత పెట్టుకొని 8 నుంచి 9 గంటల వరకు నాననివ్వాలి. నేను ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు నైట్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఉదయం వరకు నాననివ్వాలి. ఉదయం వరకు నాననిచ్చాను. ఇప్పుడు ఉదయం మూత తీసి ఒక వెడల్పాటి ప్లేట్లోకి ఈ పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేనైతే 2 ప్లేట్లలో వేయడం జరిగిందండి. ఎందుకంటే మనం తీసుకున్న పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది ఎక్కువ కాబట్టి 2 అన్నం ప్లేట్లలోకి నేను వేసుకొని ఎండలో ఎండబెట్టడం జరిగింది. ఇలా కనీసం 3 రోజులైనా సరే ఎండుతాయి. చూస్తున్నారు కదా, ఫస్ట్ డే ఎండిన తర్వాత ఇలా కనిపించేయండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా ప్రతిరోజు ఎండలో పెట్టుకోవాలి. నైట్ టైం ఎండలోంచి తీసిన తర్వాత ప్లేట్స్ మార్చుకుంటే మనకు ప్లేట్స్ అనేది పాడవకుండా ఉంటాయి. చాలామంది ప్లాస్టిక్ కవర్ మీద ఎండబెడతారు. నాకైతే ప్లాస్టిక్ మీద ఎండబెట్టడం ఇష్టం లేదు. ఇలా స్టీల్ ప్లేట్లలోనే ఎండబెడతాను. కాకపోతే సాయంత్రం ఎండలోంచి తీసిన తర్వాత వేరొక ప్లేట్లోకి మార్చుకుంటే ప్లేట్లు అనేది పాడవకుండా ఉంటాయి. ఇలా 3 నుంచి 5 రోజుల వరకు మనం తీసుకున్న సైజు పచ్చిమిర్చిని బట్టి ఎండటానికి టైం పడుతుంది. పూర్తిగా ఆరిన తర్వాత ఎంత మంచి రంగులోకి వచ్చాయి చూడండి. ఇప్పుడు వేయించుకొని చూద్దాము. ఇలా మనం చేతితో విరిపితే చక్కగా విరగాలి. అప్పుడు పూర్తిగా ఆరిపోయినట్లు. వీటిని గాజు సీసాలో భద్రపరుచుకుంటే సంవత్సరం అంతా ఉంటాయి. నూనెలో చక్కగా వేగాయి. చుక్క పెరుగు మజ్జిగ లేకపోయినా చల్ల మిరపకాయలు చక్కగా చేసుకోవచ్చండి. పుల్లగా కారంగా చాలా బాగుంటాయి. చప్పగా ఉన్న మిరపకాయలు అయితే అంత టేస్ట్ ఉండవు. కొంచెం కారంగా ఉన్న మిరపకాయలు తీసుకుంటే పులుపు, ఉప్పు, మనం వేసిన ధనియాలు, జీలకర్ర పొడి ఇవన్నీ కలగలిసి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఈ పద్ధతి ఫాలో అవ్వి చూడండి. ఇందులో సోంపు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. స్వీట్ ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.